దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సమయంలో దేవాది దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి అందరూ క్షేమకరంగాను, యోగ్యంగాను, సౌఖ్యంగాను, ఆరోగ్యంగా ఉన్నారని మరి దేవుడిని ప్రార్థిస్తూ మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఒకసారి మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. మరి సమయంలో ప్రార్థనతో మనం ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ సమయంలో నాయన స్తుతం ప్రభా, గడిచిన కాలమంతా నీ కృపా కాపుదల్లో కాచి కాపాడి మరి శుక్రవారం దినాన్న ఇటు రీతిగా నిన్ను స్తుతించుకోవడానికి, నాయన నిన్ను మహిమపరుచుకోవడానికి, నీ వాక్యం ద్వారా సంగముగా ఉన్న మేము బలపడడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మరి జరగబోతుంటూ ఉన్న కార్యక్రమం నాయన, ఈ ఆరాధన నీకు మహిమార్థముగా జరుగుతుంటున్నట్లు నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం. ఈ సన్నిధి సమాధానంతో నింపండి. నేను వీక్షిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. సంఘమును, పెద్దలను, వారి కుటుంబాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. బలపరచండి. నేను ఈ సమయంలో పాటలు యందు మీరు ఉండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ సన్నిధి మా పైన కురుమరింపమని, నీ సమాధానము మా మధ్యన నివసింపజేయమని, నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, ఇదిగో ఆరాధన మొదలు నుంచి చివరి నిమిషం వరకు మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి సర్వగంట మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో పాస్టర్ గారు ఒక పాట పాడి తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి చూస్తూ ఉంటున్న మీరందరూ కూడా మరి మీ స్నేహితులకి, మీ బంధువులకి వాట్సాప్లోనేమి, ఫేస్బుక్లోనేమి మీరు షేర్ చేయండి. మరి ఎవరైతే చూడలేదో వాళ్ళని ఫోన్ చేసి ప్రోత్సహించి మరి ఆరాధనలో పాల్గొనేలాగా మరి సంఘస్థులు, పెద్దలు చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shine.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన ఈ శుక్రవారపు ఆరాధనలో నిన్ను కొంత సమయం స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను హెచ్చించడానికి నిన్ను మహింపరచడానికి నీ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యముని బట్టి నాయన మంచి అవకాశమును బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నా తండ్రి. ప్రభా నాయన ఈ సమయంలో నాయన మేమందరము నాయన నీ సన్నిధిని చేరి ఉన్నాం నా తండ్రి. ప్రభా ఇదిగో నాయన మా స్థుతుల మీద ఆశీనుడమైన దేవా నాయన మా మంచిని మీరు ఉండండి వేసి నీకు వందనాలు. ఇదిగో నాయన ఆన్లైన్ ద్వారా నాయన మరి చూస్తూ ఉంటున్న బిడ్డలందరినీ నాయన నీ చేతులకు అప్పగించుకొంచిన నాయన మరి సంఘ బిడ్డలను నాయన నీ విశ్వాసులందరినీ నాయన నీ చేతులకు అప్పగించుకొంచిన ప్రతి బిడ్డ పట్ల నాయన నీవు చూపిన నాయన కృపను బట్టి నాయన నీవు చేసిన మేలును బట్టి నాయన నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా నీ చిత్తంలో నడిపించిండేస్తే నీకు వందనాలు. నీకు లోబడి జీవించే జీవితాల్లో మాకందరికీ నీ దయచేయండి ఏసయ్యా, నీకు వందనాలు. నిత్యము నాయన నీ రక్త ప్రోక్షణలో నాయన మమ్మల్ని నడిపించండి. నీ అభిషేకంను మాకందరికీ నీ ధరింపచేయండి ఏసే నీకు వందనాలు నా తండ్రి. ప్రభా నీ మార్గంలో నాయన మమ్మల్ని అందరినీ నడిపించండి ఏసే నీకు వందనాలు నాయన. స్తుతులు రాజా, స్తోత్రం నాయన. ప్రభా ఈ సమయంలో నాయన బలహీనంగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకొంచిన నా తండ్రి. ప్రభా వారిని నాయన ప్రభా నీ హస్తం చేత వారిని ముట్టి నాయన స్వస్థపరచండి, బలపరచండి, శక్తిని నాయన బిడ్డలకు దయచేయండి వేస్తే నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో నాయన మా మధ్యన ఏలుబడి చేసిన నాయన వైరస్ నాయన ప్రభా పూర్తిగా తొలగించండి వేస్తే నీకు వందనాలు. ప్రభా ఇదిగో నాయన దానికి వ్యాక్సిన్ కనుగొనే నాయన ప్రభా గొప్ప నాయన మరి నా తండ్రి ప్రభా అటు జ్ఞానమును నీ బిడ్డలకు దయచేయండి వేస్తే నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ సమయంలో వైద్య సిబ్బందిని నా తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకోనండి నాయన వారిని కాపుదల్లో భద్రపరచండి వేస్తే నీకు వందనాలు. ఇదిగో నాయన వైద్యం చేయటానికి కావలసిన శక్తిని నాయన ముందుగా వారికి దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి వేస్తే నీకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన మా నాయకుల్ని నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొంచిన అధికారుల్ని నాయన రాజుల్ని జ్ఞాపకం చేసుకొంచిన నాయన సమయోచితమైన జ్ఞానంతో నాయన బిడ్డల్ని నింపి నడిపించండి వేసి నీకు వందనాలు. మంచి నాయకత్వం ద్వారా నాయన ప్రభా నాయన మరి మా దేశాన్ని వారు పాలించడానికి సహాయం దయచేయండి వేసి నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన మరి ఈ సమయంలో నీ దాసుని పక్షంగా నిలబడి మాట్లాడుచుంటుండగా నాయన మాతో మీరు మాట్లాడండి. మంచి నాయన ప్రభా మరి మంచి జీవితాన్ని నాయన మాకందరికీ దయచేసి నడిపించమని ఈ సమయంలో నాయన నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకోవచ్చు. ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎంతవరకు మనల్ని కాచి కాపాడి అనేకమైన మేలులతో మనల్ని భద్రపరిచి నడిపించి తృప్తిపరిచి అనేకమైన ఒడిదుడుకుల నుంచి, అనేకమైన శ్రమల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశాలను, మన పట్ల ఉన్న ప్రేమను ప్రతినిత్యము వ్యక్తపరుస్తూ ఆయన మనల్ని సజీవులుగా ఉంచి మన పట్ల మన ద్వారా ఆయన కొన్ని కార్యాలు చేయాలని, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, మన ద్వారా దేవుడు స్తుతిని చెల్లించుకోవాలని అనేక విధాలుగా నిన్ను నన్ను కాపాడుతూ రక్షిస్తూ బలపరుస్తూ మరి అనేకమైన బాధల నుంచి ఏంటి, వ్యాధుల నుంచి ఏంటి, అనేకమైన పర్యాయాలు మానసికమైన ఒత్తిడికి గురైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకి వివేచనను అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉంటున్నా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు తన కృపలో మరి ఇటు రీతిగా మరొకసారి వాక్యం ద్వారా మనం బలపరుచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ చెల్లును గాక. మరి మనం ఆలోచించుకుంటే కనుక దేవుడు మన కొరకు సృష్టించిన ఈ సృష్టి ఆయనకి మహిమకరంగాను, ఆయనకి కీర్తికరంగాను, ఆయన కొనియాడేదానిగాను, ఈ సృష్టి ఆయనకు లోబడేదానిగాను మరి ఈ సృష్టి ఉంటూ ఉన్నది. అయితే
ఈ సృష్టిని సృష్టించిన మానవుని కొరకు అయితే ఆయన కొరకు సృష్టించుకున్న మనము దేవునికి ఏ విధంగా ఉంటూ ఉన్నాం? అది నా ప్రశ్న. మన కొరకు దేవుడు సృష్టించిన ఈ సృష్టి, దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి దేవునికి లోబడి దేవుని మాట వింటూ దేవునికి మహిమకరంగా ఆయన మాటను జవదాటకుండా ఆయనకి మహిమకరంగాను ఆయనకి గొప్ప అనుకూలంగాను ఆయన మాట వినే ఈ ప్రకృతి, ఆ ప్రకృతిని మన కొరకు సృజించాడు. అయితే దేవుని కొరకు సృష్టించుకున్న మనము దేవునికి ఎటువంటి మహిమను మనం ఇస్తూ ఉంటూ ఉన్నాం? దేవుడు మనల్ని ఎందుకుని సృష్టించుకున్నాడు? దేవుని స్వరూపమున ఆయన మాట ద్వారా ఈ లోకమును, ఆయన మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఆ మాటని నీకు నాకు ఇస్తూ మనము ఎట్టి రీతిగా దేవునికి మహిమకరంగా జీవించాలి, ఎట్టి రీతిగా దేవునికి మహిమకరంగా మనం ఉంటూ ఉండాలి. ఆయన నోట నుంచి వచ్చే మాట ఈ ప్రకృతి వంట ఉన్నది, ఈ ప్రకృతి చూసుకుంటూ ఉన్నది, ప్రకృతి లోబడుతూ ఉంటూ ఉన్నది, ఈ సృష్టి అంతా కూడా లోబడుతూ ఉంటూ ఉన్నది. కానీ మానవుడిగా మనము, దేవుని కొరకు సృష్టించబడిన మనము ఆయన మాట వింటూ ఉన్నామా? ఆయనని భక్తి శ్రద్ధలతో మనము ఆయన కొనియాడగలుగుతూ ఉంటూ ఉన్నామా? పూజించగలుగుతూ ఉంటూ ఉన్నామా? కనీసము క్రైస్తవులుగా మనకి ఆ భక్తి భావం ఉంటా ఉన్నదా? దేవుడు నన్ను చూస్తూ ఉంటూ ఉన్నాడు, దేవుడు నాతో ఉంటూ ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు, దేవుని కృపను బట్టి నేను రక్షించబడ్డాను, నా పాప పరిహారార్థం ఆ దేవాది దేవుడే తన కుమారుడు ద్వారా మనం రక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మన పాప పరిహారం చెంది మన కొరకు బలియాగం చెందిన యేసయ్యలో దేవునికి సమీపం ఉన్న నీవు నేను కూడా దేవునికి అనుకూలంగా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నామా? భక్తి శ్రద్ధలను కలిగి, నిజమైన భక్తిని కలిగి, వేషధారుల వలె కాకుండా నిజమైన భక్తిని మన హృదయాల్లో పెట్టుకుంటూ ఉన్నామా? నిజమైన భక్తి కలిగిన విశ్వాసులుగా మనం జీవిస్తే గనక ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఏదైతే ఏర్పరచుకుంటూ ఉన్నాడో, ఏదైతే నీ కొరకు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలని ఆశపడుకుంటూ ఉన్నాడు. మనం చూస్తే గనక కీర్తన భాగంలో మనం చూస్తే కీర్తనలో 65వ కీర్తన 9వ వచనం నుంచి మనం ఈ విధంగా చూస్తే గనక నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను తృప్తిపరచడం కొరకు ఆయనను భూమిని దర్శించి వర్షమును రప్పించి భూమికి మహదైశ్వర్యం కలగజేసి దాని ద్వారా నీకు నాకు ఆహారమును దయచేయాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఇన్ని చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ భూమి దానికి లోబడుతూ ఉంటూ ఉన్నది. ఆయన నోటి నుంచి వచ్చే మాట ఫలభరితంగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటూ ఉన్నది, కానీ నిష్ఫలంగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అయితే ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఫలభరితంగానే ఉంటూ ఉన్నది. అది ఆయన నుంచి వచ్చే ప్రతి మాట నెరవేర్చుకుంటూ ఉన్నది. మరి నీ గురించి వచ్చిన ఆ మాట తిరిగి ఏ విధంగా వెళ్తూ ఉంటూ ఉన్నది? నిన్ను సృష్టించుకున్న దేవుడు తిరిగి ఆయన దగ్గరికి నిష్ఫలంగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటూ ఉన్నావా? లేకపోతే ఫలభరితమైన జీవితము, ఫలభరితమైన విశ్వాసాన్ని కలిగి, ఒక భక్తి విశ్వాసాన్ని కలిగి తిరిగి ఆయన దగ్గరికి మనం ఇదిగో ప్రభువా నేను ఫలించిన ఫలం ఇది, నీవు నా పట్ల చూపిన కృపగా నేను ఫలించిన ఫలం ఇది, నీ మాటకు నేను లోబడి, నీ వాక్యమునకు నేను లోబడి, నీ మాటను నేను అంగీకరించి నీవు చెప్పిన మార్గములో నేను నడిచి ఫలించిన ఫలము ఇది నాయన అని మనము దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉన్నామా? ఇక్కడ చూస్తే కనుక కీర్తనల భాగంలో 65వ కీర్తన 9వ వచనంలో నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. గమనించండి,
ఆయన భూమిని దర్శించి తడుపుతూ ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన దర్శించి భూమిని తడుపుతూ ఉంటూ ఉన్నాడో భూమికి మహదైశ్వర్యం కలుగుతూ ఉంటూ ఉన్నది. ఆ మహదైశ్వర్యము ఏంటి అనంటే దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. నీకు నాకు ధాన్యము దయచేయాలని, నీకు నాకు ఆహారమును దయచేయాలని, నన్ను పోషించుకోవాలని ఆయన ఈ భూమిని దర్శించి దానికి మహదైశ్వర్యం కలిగించి నీళ్లతో నిండి ఉన్న నదితో దానిని సిద్ధపరిచి నీకు నాకు ధాన్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత వచనాలు చూస్తే గనక ఆయన ఈ భూమిని ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు దాన్ని చూస్తే గనక దాన్ని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దానిని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇక్కడ చూస్తే గనక భూమి కొరకు నీ కొరకు భూమిని సిద్ధపరుస్తూ ఆయనకి దానిని పదును చేస్తూ జల్లుల చేత పదును చేయొచ్చు, అది మొలకెత్తగా నీవు ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నావు. అయితే నీ కొరకు దేవుడు కూడా అనేకమైన ఉద్దేశాలను కానీ అనేకమైన సార్లు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. నిన్ను దేవుడు దర్శించిన సమయాన నీవు గనక ఆ నీళ్ల చేత తృప్తిపరచబడి దాని చేత ఆయన జల్లుల చేత నీవు మార్చబడి పదును చేయబడితే గనక ఖచ్చితంగా నీవు మొలకెత్తుతావు. నీ జీవితానికి ఒక జీవం అనేది కలిగి ఉంటావు. ఎప్పుడు కూడా ఎండిపోయిన ఇత్తనం వలె కాకుండా, ఎండిపోయిన మాడు వలె కాకుండా నీ కొరకు సమస్తమును సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ భూమిని ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడో నిన్ను కూడా ఆ విధంగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు. తన జల్లుల చేత దేవుని నది నీళ్లతో ఉండ ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను తడుపుతూ ఉంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను అభిషేకిస్తూ ఉంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. నడిపించే క్రమంలో నీవు దానిని స్వీకరించగలుగుతూ ఉంటూ ఉన్నావా? నీలో ఉన్న పదును బయటికి తీయగలుగుతూ ఉంటావా? నీలో ఉన్న తలాంతును బయటికి తీయగలుగుతూ ఉంటూ ఉన్నావా? లేకపోతే నీలో ఉన్న తలాంతుని అలాగే ఉంచేసుకుంటా ఉన్నావా? దేవుని కొరకు ఏ విధంగా నీవు మొలకెత్తుతూ ఉంటూ ఉన్నావు? దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉంటూ ఉన్నావు? ఇది నాన్న చాలామంది ఈ పాండమిక్ ఈ మహమ్మారి కాలంలో కోవిడ్-19 ఈ కాలంలో చాలామందికి చాలా ఖాళీ ఉన్నది. అనేక సార్లు మనం భయపడినప్పటికీ కూడా చాలామందికి చాలా ఖాళీ ఉంటూ ఉన్నది. ఈ ఖాళీ సమయాల్లో నీవు చేసిన పనేంటి? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఇంత ఖాళీ సమయం ఇచ్చాడు కదా, అయితే ఆర్థికంగా వెనుకబడినా కానీ, ఆహారం కొరకు పాకులాడినా కానీ, ఇబ్బందులు పడినా, మానసికంగా ఒత్తిడికి గురైనా కానీ నీకు ఖాళీ సమయం వచ్చింది. ఆ ఖాళీ సమయాన్ని దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగించావు? నీ సొంత కొరకు నీ సొంత కార్యాలు ఏముండవు ఆ టైంలో. ఎందుకంటే మనం అందరం కూడా ఇంట్లోనే ఉన్నాం. ఎవరో కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకున్న కొద్ది మందే ఆ విధంగా చేసి ఉండొచ్చు. పోలీస్ సిబ్బంది వారు కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళు. అయితే మామూలు సామాన్య విశ్వాసులుగా, సామాన్య ప్రజలుగా ఉన్న మనము ఆ ఖాళీ సమయంలో ఏం చేసావు? నువ్వు మొలకెత్తడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నావా? లేకపోతే నీ విత్తనాన్ని చంపుకున్నావా? దేవుని మాటని నువ్వు లోబడకుండా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించామా? మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అలా నా బ్రతికేంటి? ఆ విశ్వాసిగా, ఒక విశ్వాసిగా, దేవుని విశ్వాసిగా మనం ఎక్కడున్నాం? అసలు ఏ క్రమంలో ఉంటూ ఉన్నాం? ఏ మార్గంలో ఉంటూ ఉన్నాం? ఎవరితో ఉంటూ ఉన్నాం? అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని విశ్వాసిగా, పరిశుద్ధమైన దేవుడు, సజీవమైన దేవుడు, నా కొరకు ప్రాణము పెట్టిన ఆ దేవుని కొరకు విశ్వాస క్రమములో నీ విశ్వాసం ఎక్కడ ఉంటూ ఉన్నది? అసలు నీ జీవితం మొలకెత్తడానికి అవకాశం ఉంటూ ఉన్నదా? దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తూ ఉంటూ ఉన్నాడు కదా. మరి ముఖ్యంగా నీకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ బ్రతుకున్నావు అంటే అది దేవుని కృపే, అది దేవుని కృపే.
ఆ కృపను బట్టి నువ్వు చేస్తూ ఉంటా ఉన్నది. ఇక్కడ చూస్తే కనుక 12వ వచనంలో 65వ అధ్యాయము 12వ వచనంలో అడవి భూములు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుంటూ ఉన్నవి. ఈ లోకాన్ని వస్తూ ఉంటే కనుక ఆ అడవి బీడులు సారము చిలకరించుకుంటూ ఉన్నాయంట. అడవి భూములు సారమును అంటే ఏది అక్కడ పడినప్పటికీ కూడా ఫలించే విధంగా అడవి భూములు సారమును చిలకరిస్తూ ఉంటూ ఉన్నాయి. మరి ఒకప్పుడు అడవి జీవితాలైన మనం సారముగా మారగలుగుతూ ఉన్నామా? దేవుడిచ్చిన ప్రతి అవకాశమును మనం సద్వినియోగపరుచుకుని నా జీవితం సారంగా మాట్లాడాలి, నా జీవితం ఒక సారవంతమైన భూమిగా ఉండాలి, దేవుడు పెట్టు విత్తనము నాలో మొలకెత్తాలి, దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదమును నేను పొందుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను, ఆశీర్వాదం అని అంటే డబ్బుతో కూడినది కాదు, ఆశీర్వాదం అని అంటే మేడలతో కూడుకున్నది కాదు, ఆశీర్వాదం అని అంటే సమాధానంతో కూడుకుంటుంది. ఆయన ఆశీర్వాదము సమాధానంతో ఉంటుంది, డబ్బులో ఉండదు ఆశీర్వాదం. నువ్వు తక్కువ ఉన్నప్పటికీ కూడా దేవునితో ఉంటే నీకు ధన్యురాలవి, ఆశీర్వదించబడింది దానివి. ఆశీర్వాదము సమాధానంతో కూడుకుంటూ ఉన్నది. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తిని నీకు దయచేయి దేవుడు ఆశీర్వాదం దయచేస్తాడు. ఇక్కడ చూస్తే కనుక అడవి భూములు సారము చిలకరిస్తూ ఉన్నాయి, కొండలు అక్కడ చూస్తే కొండలు ఆనందమును నడికట్టుగా అవి ధరించుకుంటూ ఉన్నాయి. మరి ఆయన స్వరూపముగా తయారు చేసుకున్న నిన్ను నీ నుంచి ఆశించేది అదే. నీవు కూడా సారవంతంగా ఉండాలి, మనం కూడా దేవునికి సారవంతమైన భూమిగా తయారవ్వాలి. అక్కడ తర్వాత చూస్తే కనుక పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఎప్పుడైతే దేవుడు ఈ భూమిని దర్శిస్తూ ఉన్నాడో తన ప్రేమ చేత, తన నీటి చేత కప్పుతూ, తన జల్లుల చేత దీనిని సారవంతంగా తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆ సారవంతములో నుంచి ఆ అడవి భూములు అడవి సారవంతముగా మారి దేవుని కొరకు మొలకెత్తుతూ ఉన్నాయి. పర్వతములు బలమును నడికట్టుగా చేసుకుని ఆనందంతో గొంతులేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, పచ్చిక పట్లు మందను వస్త్రము వలె ధరించి ఉన్నాయి, లోయలు సస్యములతో కప్పబడి ఉంటూ ఉన్నవి. ఎంత లోతుగా ఉన్నా, ఎంత అగాధముగా ఉన్నా సరే అది సస్యములుగా తీర్చబడుతూ ఉంటూ ఉన్నాయి, సస్యములుగా కప్పబడి ఉంటూ ఉన్నాయి. ఆఖరికి చూస్తే కనుక అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. నీ కొరకు సృష్టించిన సృష్టి ఆయన యందు సంతోషిస్తూ ఆయనకి గానం చేస్తూ ఉంటూ ఉన్నాయి. మరి దేవుని కొరకు సృష్టించబడిన నీవు సంతోష గానం ఆయనకి చేస్తూ ఉంటూ ఉన్నామా? అది దేవుడు నీ కొరకు సృష్టించిన దానిని దర్శిస్తేనే అది ఫలించి సారవంతముగా మొలకెత్తి దేవుని కొరకు సిద్ధపరచబడి పచ్చిక బయలు మందన వలె ధరింపజేసుకుని లోయలు సస్యములతో నింపబడి కొండలు బలమును నడికట్టుగా చేసుకుని అక్కడ గానములు సంతోషధ్వని ఎంతో చేస్తూ ఉంటూ ఉన్నాయి. ఏది నీ కొరకు సృష్టించినవి. మరి దేవుని కొరకు సృష్టించబడిన నీవు ఏ విధమైన గానము, ఏ విధమైన సంతోషముతో ఆయన ఎదుర్కొంటా ఉన్నాం మనం. ఈరోజు ఒకవేళ దేవుడే దర్శించాడు అనుకోండి, దేవుడే దర్శించాడు మిమ్మల్ని, యేసుక్రీస్తు దర్శించాడు, ఏమని ఆయన ముందు నుంచుంటావు? ఒకసారి ఆలోచించుకోండి. ఏమని ఆయన ముందు నుంచుంటావు? ఈ క్షణంలోనే యేసు ప్రభు గారు నేను దర్శించి, నా కుమార్తె, నా కుమారుడా, నీ కొరకు ఇంత ఫలభరితంగా ఈ లోకమునంతా కూడా నేను సిద్ధపరిచి చేస్తూ ఉంటే, ఈ లోకము నాకు ఈ విధంగా చేస్తూ ఉంటూ ఉన్నది, ఆయన సంతోషగానాలు చేస్తున్నాయి, ఆయన మహిమకరంగా ఉంటూ ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు నాకు అని అడిగితే గనక నీ దగ్గర సమాధానం ఏంటి? సమాధానము చెప్పగలిగిన విశ్వాసం నీ దగ్గర ఉన్నదా?
లేకపోతే బద్ధకంతో, ఇంకా నీవు బద్ధకంతో నీ జీవితాన్ని ఈడ్చుకుంటా వెళ్తూ ఉంటూ ఉన్నావా? ఇంకా బద్ధకస్తులుగా మనము జీవిస్తూ ఉంటూ ఉన్నామా? ఇంకెంతకాలము ఈ విధమైన జీవితాలు, ఇంకెంతకాలము ఈ విధమైన భక్తి శ్రద్ధలు, ఇటువంటి భక్తి శ్రద్ధలు దేవుడికి అవసరమా? ఇటువంటి వ్యసన పడుతూ, బాధపడుతూ ఈ విధమైన నటన జీవితం, ఈ విధమైన వ్యర్థమైన జీవితాలు దేవుడికి అవసరమా? మన కొరకు సృష్టించిన సృష్టి ఏమో దేవునికి సంగీత నాదంలో సంతోషాలు, ఆనందధ్వనులు చేస్తూ ఉంటే నీవింకా బాధలు, నాకు ఈ జీవితం ఏంటి, నాకు ఈ జీవితం ఏంటి అని ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నావా? అందుకే అంటూ ఉన్నాడు, నీవేదో ఆలోచించుకుంటూ ఉన్నావేమో, కానీ నీ ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటూ ఉన్నాయి. నీ కొరకు ఆయన ఆలోచించే ఆలోచన చాలా గొప్పగా ఉంటూ ఉన్నాయి. నీవు కొంతవరకు ఎదగాలనుకుంటూ ఉన్నావేమో, కొంతవరకు ఉంటే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావేమో, కానీ నీ కొరకు దేవుడు నిన్ను ఇంకా ఉన్నతంగా, ఇంకా హెచ్చుగా, ఇంకా గొప్పగా చేయాలనుకుంటూ ఉన్నాడు. ఎంతో ఉన్నతంగా నిలబెట్టాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. అయితే అంతవరకు ఎదిగే విశ్వాసము నీ దగ్గర ఉంటూ ఉన్నదా? నీ ఆలోచనలోనే నువ్వు మగ్గిపోతూ ఉంటూ ఉన్నావా? నీ ఆలోచనలోనే నువ్వు చిక్కబడిపోతూ ఉంటూ ఉన్నావా? దేవుని ఆలోచనల వైపు నీ మనస్సుని తిప్పుకోలేకపోతూ ఉంటూ ఉన్నావా? ఆయన మాటకు సమస్తము లోబడుతూ ఉంటూ ఉన్నది. నీ కొరకు ఆయనే ఈ భూమిని దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడే, సజీవుడైన దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు నీ కొరకు ఈ లోకాన్ని దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు, ఈ భూమిని దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన దర్శించిన క్షణాన సమస్తము సారవంతంగా మారుతూ ఉంటూ ఉన్నాయి. మరి ప్రతి దినము దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు, నీ కొరకు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఆలోచనలో నీవేమి చేస్తూ ఉంటూ ఉన్నావు? ఆయన ఆలోచనలకు అనుగుణంగా నీవు చేస్తూ ఉంటావు. అందుకే యెషయా ప్రవక్త మాట్లాడుతూ, ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే గనక, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటూ ఉన్నాయి. నువ్వు ఇంకా చిన్నగా ఆలోచించుకుంటూ ఉన్నావు, నీ గురించి దేవుడు గొప్పగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. నా తలంపులు చాలా ఉన్నతంగా ఉంటూ ఉన్నాయి. మీ ఎడల నా తలంపులు చాలా ఉన్నతంగా ఉంటూ ఉన్నాయి. ఆ తర్వాత వచనాలు చూస్తే అక్కడ కూడా చెప్తూ ఉంటూ ఉన్నాడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనము వానికి విత్తనమును భుజించు వానికి ఆహారమును కలుగుటికి అది చిగిర్చి వర్ధిల్లు చేయుచునో అలాగనే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. ఏ విధంగా వర్షము ఈ లోకాన్ని తడిపి తిరిగి అదే విధంగా మల్లక ఈ లోకమును సస్యశ్యామలుగా ఇక్కడ చూస్తే గనక వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలక్కడగా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు. ఆ వర్షము ఈ భూమిని ఏ విధంగా తడిపి విత్తువానికి విత్తనములను తినువానికి ఆహారమును ఏ విధంగా దయచేసి ఫలించునో, అది చిగిర్చి వర్ధిల్లును చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అది ఆయన నోట నుండి వచ్చే వచనము ఏ విధంగా విత్తువానికి విత్తనమును, ఆహారము లేని వానికి ఆహారమును ఏ విధంగా చేసి చిగుర్చునో, ఆయన మాట కూడా ఇది నాన్న నీకు నాకు అలాగుంటూ ఉండాలి. అలాగుంటూ ఉండదు కూడా. ఆయన మాట వచ్చినప్పుడు మనము చిగించాలి. ఆయన మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఫలభరితమైన జీవితాలు కలిగి ఉంటూ ఉండాలి. ఆయన మాటను ఆయన వాక్యం మనము విన్న వాటిని విన్నమట్టుకే కాకుండా, వినువారము మట్టుకే కాకుండా దానిని అవలంబించేవారుగా, ఇంతకాలము మనం పుట్టిన కాడి నుంచి ఇన్ని వాక్యాలు విన్నాం, ఇన్ని ప్రసంగాలు విన్నాం, ఇన్నిసార్లు బైబిల్ చదివాం, ఇన్ని వాక్యాలు చదివాం, ఎన్నోసార్లు ఫేస్బుక్లో వాక్యాలు చూసాం. జస్ట్ లైక్ చేసి వదిలేస్తాం అంతే. లైక్ బటన్ కొట్టి వదిలేస్తాం. బాగా నచ్చితే హార్ట్ బటన్ నొక్కుతాం అంతే. అంత మట్టుకే. లైక్ కొట్టకపోతే ఆడేమనుకుంటాడో,
ప్రైజ్ ద లార్డ్ చెప్పకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు, చూసి ప్రైజ్ ద లార్డ్ చెప్పి వెళ్ళకపోతే కనుక పాస్టర్ గారు ఏమనుకుంటారు, నేను చూడలేదు అనుకుంటారని చాలామంది కూడా లైవ్లో ప్రైజ్ ద లార్డ్ కొట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కనీసం ఒక గంట కూడా దేవునికి సమయాన్ని ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామని అంటే ఎక్కడున్నామో ఆలోచించండి. ఆయన మాట ఏమో తిరిగి ఫలభరితంగా ఏ విధంగా చిగిర్చి వర్ధిల చేస్తూ ఉంటుంటే మనమేమో మనకి ఎక్కువైపోయి ఈ దినాన్న ఒక లైకో, అది కూడా ఆశీర్వాదకరమైన వచనాలు చెప్తేనే లైకులు ఉంటాయి. ఖండించే వాక్యము పోస్ట్ చేస్తే కనుక నీ జీవితాన్ని మార్చుకో అని పోస్ట్ చేస్తే ఎవరు లైక్ చేయరు. కారణం ఏంటంటే మనకు ఆశీర్వాద వచనాలే కావాలి. మార్పులు ఉండకూడదు, మార్పు రాకూడదు. మార్పు వస్తే గనక మొలకెత్తుతాం, మార్పు వస్తే గనక వర్ధిల్లుతాం, మార్పు వస్తే గనక దేవుని కొరకు చిగురింతాం. మార్పు రావాల మనలో. ఎంతకాలము బీడు భూముల్లాగా అయిపోతాం. చూడడానికి భూమే కానీ బీడు భూములు, ఎందుకు పనికిరాని సారవంతము లేని భూముల వలె, సారవంతము లేని స్థలముల వలె ఫలించలేని హృదయాలు ఎంతవరకు మనతో ఉంటాయి మనం ఆలోచించుకోవాలి. ఆయన మాట ఇక్కడ దర్శించినప్పుడు ఏ విధంగా వర్షం ఉంటుందో, ఏ విధంగా వర్షము విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును చేసి వర్ధిల చేయను, ఆయన వాక్యం కూడా అలాగ ఉంటుంది. ఆయన నోట నుంచి వచనము కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటూ ఉన్నారు. 16వ వచనంలో నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఇదే నాన్న నీవు నేను వింటా ఉన్నాం, వాక్యం వింటా ఉన్నాం, వాక్యంని పాటిస్తూ ఉంటూ ఉన్నాం, వాక్యాన్ని అనుకరిస్తూ ఉంటూ ఉన్నాం, అనేక మందికి చెబుతూ ఉంటూ ఉన్నాం. అయితే చెబుతున్న మనము పాటిస్తూ ఉంటూ ఉన్నామా? ఇక్కడ చూస్తే కనుక అది నిష్ఫలముగా నా యొద్దకు రాక, ఆయన వచ్చిన మాట మళ్ళీ నిష్ఫలంగా ఆయన దగ్గరికి రాదు, ఆయన దగ్గరికి మళ్ళదు. ఆయన దగ్గరికి మళ్ళకుండగా అనుకూలమైనది, దానికి ఆయనకి అనుకూలమైనది నెరవేర్చును. ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నెరవేరుస్తూ ఉంటూ ఉన్నది. అది ఏదైతే జరుగుతూ ఉంటూ ఉన్నదో ఆయన ఉద్దేశమును నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలము చేస్తూ ఉంటూ ఉన్నది. అంటే ఫలిస్తూ ఉంటూ ఉన్నది. ఫలించడం అంటే ఎవరైతే విత్తనము అవసరమో వారికి విత్తనమును సరఫరా చేస్తూ ఉంటూ ఉన్నది. ఎవరికైతే తినడానికి ఆహారమో వారికి ఆహారము దయచేస్తూ ఉంటూ ఉన్నది. ఎవరికైతే వృద్ధి అవసరమో వాళ్ళకి వృద్ధిని దయచేస్తూ ఉంటూ ఉన్నది. ఆయన మాట నిష్ఫలంగా కాకలేదు, ఫలభరితంగా ఉంటూ ఉన్నది. అయితే దానిని పొందుకున్న నీవు దానిని నీ హృదయంలో ఉంటే గనక, ఒకవేళ అది ఫలించట్లేదు అని అంటే గనక నీ హృదయము సారవంతంగా లేదంతే. దేవుని వాక్యం కాదు, దేవుని వాక్యం ఎప్పుడూ కూడా వాక్యమే. ఆయన నోటి నుంచి వచ్చే మాటే అది. చాలా ఖచ్చితంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. జుంటె దేనుల దారుల కన్నా అమోఘంగా ఉంటుంది ఆయన వాక్యము. కొవ్విన మెదడ కన్నా గొప్ప రుచిగా ఉంటుంది ఆయన వాక్యము. నా హృదయము సారవంతంగా లేదు అది ఫలించడానికి. అది ఆయన వాక్యంలో తేరలేదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే నీలో మార్పు వస్తుందేమో కానీ దేవునిలో కాదు. నీ హృదయము సారవంతముగా లేకపోతే కనుక, నీ హృదయము సారవంతముగా తయారు చేసుకోలేకపోతే కనుక దేవుడు ఇచ్చి విత్తనము నీలో ఫలించదు. అది ఫలించాలనంటే నీకు నీవుగా దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ చూసే గనక మీరు ఎవరైతే దేవునికి అనుకూలంగా దేవుని మాటను విని ఫలింపజేస్తారో, దేవుని మాటను విని సఫల చేస్తారో, ఆయన అనుకున్న కార్యాన్ని సఫలము చేస్తారో దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తారు. తర్వాత వచనంలో చూసే గనక మీరు సంతోషంగా బయలు వెలుదురు, సమాధానం పొందు తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదము చేయును, పొలములో చెట్లను చప్పట్ల కొట్టును, ముండ్ల చెట్లను బదులుగా దేవదారు వృక్షములు నడుచును, దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కుట్టివేయబడని నిత్య జ్ఞాపకముగాను ఉండును. ఆయన నోటి నుంచి వచ్చే మాట సారవంతంగా ఉండే మాట చేసే పని ఏంటనంటే
ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన అనుకూలమైనది నెరవేరుస్తాడు. అనుకూలమైనది నెరవేర్చి ఆయన పంపిన కార్యమును సఫలం చేస్తాడు. సఫలం చేసిన తర్వాత ఆయన మాట ద్వారా ఏ విధమైన జీవము నీవు కలిగి ఉంటావని అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములో మొలుచును. ఒకవేళ ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే గనక, ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే గనక, సారవంతము లేని ఈ భూమి సారవంతంగా చేసి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, ముండ్ల చెట్లకు బదులుగా నీలో ముండ్ల చెట్లు దానికి బదులుగా దేవదారు వృక్షములు దేవుడు మొలకెత్తింపజేస్తాడు. దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములను ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కుట్టివేయబడని నిత్య జ్ఞాపకముగాను సూచనగాను చూంట ఉన్నది. దేవుడి నుంచి వచ్చే మాట విత్తనముగా నీలో ఉంటే గనక, దేవుడి నుంచి వచ్చిన మాటను నీవు అంగీకరించి విత్తనముగా నీవు స్వీకరిస్తే గనక, ఆ విత్తనము సారవంతమైన భూములు పడితే గనక నీలో ఉన్న ముళ్ళ పొదలన్నీ కూడా యేసునామములో కొట్టివేయబడతాయి. నీలో ఉన్న ప్రతి దుర్బుద్ధి తీసివేయబడుతుంది. దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఆయన మొలకెత్తేస్తూ ఉన్నాడు. ఆ మొలకెచ్చిన విధానాన్ని బట్టి అది ఏ విధంగా ఉంటుందని అంటే, నీవు ఫలభరితంగా ఉంటే, నీలో ఆ ముళ్ళ పొదలు కొట్టివేసిన తర్వాత ఆ దేవదారు వృక్షములు ఫలించిన తర్వాత దేవునికి ఖ్యాతిగా ఉంటాం, దేవునికి నీతిగా ఉంటాం. నిత్యము కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకముగా దేవునికి మనం ఉంటామని గమనించుకుంటూ ఉండాలి. అయితే ఆ జీవితము మనకు రావాలి అని అంటే ఈ లోకమునందు మనకు ఉండవలసింది శారీరానుసారమైన విషయాలపైన కాదు, కానీ ఆత్మానుసారమైన విషయాలపైన మనము మనసును లగ్నం చేసుకున్నట్లయితే గనక ఏ విధంగా నీ 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 హృదయం సారవంతంగా మారుతుంది, ఏ విధంగా నీ మనసు దేవునికి అనుకూలంగా మారుతుంది, ఏ విధంగా నీ మనసు దేవుని విత్తనాన్ని మొలకెత్తించే విధముగా నీవు మారతావు అని అంటే, నీవు లోకములో కాకుండా శారీర సంబంధమైన విషయముల మీద నీవు మనస్సును పెట్టుకోనకుండా ఆత్మ సంబంధమైన దేవుని మీద నీవు దృష్టి ఉంచితే గనక, దేవుని మీద నీవు భక్తి శ్రద్ధలు చూపించగలిగితే గనక, దేవుని మీద నీవు నీ విశ్వాసాన్ని చూపించగలిగితే గనక, దేవుడు నిన్ను సారవంతంగాను, నిన్ను ఒక గొప్ప నిత్యము కొట్టివేయబడని నిజమైన నిత్యమైన జ్ఞాపకంగా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటున్నారు, మీరు శారీరకమైన విషయాలపైన మీరు మనస్సును పెట్టవద్దు. ఎందుకనంటే శరీరమైన విషయాల మీద పెడితే లోకానుసారులు అయిపోతారు. మీరు ఆత్మ సంబంధమైన విషయములపైన మీరు మనస్సును ఉంచండి. ఆత్మ సంబంధమైన పరసంబంధమైన విషయములపైన మీ మనస్సును ఉంచండి. దేవుని పైన మీ విశ్వాసమును బలముగా పెట్టుకోండి. ఆత్మానుసారము కలిగిన జీవితాలు మీకు కావాలి. ఆత్మానుసారమైన సారవంతమైన హృదయాలు మీకు కావాలి. అట్టి ఆత్మలు మీకు కావాలని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తూ ఉంటున్నారు. 8వ అధ్యాయంలో మనం చూస్తే గనక, 8వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి ఈ విధంగా చూస్తే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట అంగీకరించి నీలో ఉన్న ముండ్ల పొదలు కొట్టివేయబడ్డాయి. దేవదారు వృక్షంలో నీలో మూలకెత్తుతూ ఉన్నాయి. నిన్ను ఒక జ్ఞాపకముగా కొట్టివేయబడని జ్ఞాపకంగా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తునందు నీకు ఏ శిక్షా విధి లేదు గనుక. యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయనకి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు జీవం యొక్క ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. ఆయన మాటను అంగీకరిస్తే గనక, ఆయన నోట నుంచి వచ్చిన వచనము నీవు అంగీకరిస్తే గనక, ఆయన ఏకైక కుమారుని నీవు రక్షకుడుగా అంగీకరిస్తే, నీ జీవితంలో ముండ్ల పొదలున్నా, నీ జీవితంలో భయంకరమైన స్థితి ఉన్నా, నీ జీవితంలో దురదగుండి చెట్లు ఎదిగిపోయినా, నీ జీవితము సారవంతముగా లేకపోయినప్పటికీ యేసు క్రీస్తుని నీవు అంగీకరించినట్లయితే,
నీ నా కొరకు, నీ నా పాప పరిహారం కొరకు, నీ నా శాపాన్ని తొలగించుట కొరకు ఆ దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఏ విధంగా పంపించాడో ఆ కుమారుని మనం అంగీకరించినట్లయితే అదే ఆయన నోటి నుంచి వచ్చే మాట ఆ విధంగా ఉంటుంది. ఆయన కుమారుడైన ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా ఈ లోకాన్ని రక్షించుకున్నాడో, ఏ విధంగా తిరిగి దేవునికి మహిమకరంగా తన పరలోక రాజ్యాన్ని ఈ లోకములో ఏ విధంగా స్థాపించగలిగాడో మనం ఆలోచించుకుంటే గనక ఆయనను అంగీకరించిన మనము కూడా అట్టి జీవితాలను కలిగి జీవిస్తూ ఉన్నాం. ఈ చూసే గనక కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు యొక్క ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు. అది శరీరము నశింపక ఆత్మ నశించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడే తన సొంత కుమారుని శరీర కార్యముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నీ నా కొరకు ఈ లోకమును ఏ విధంగా సిద్ధపరిచాడో అలాగే తన కుమారుని ఈ శరీర రూపములో పంపి పాప పరిహారార్థము బలిగా ఆయన అర్పించినట్లు ఇక్కడ వాక్యం ఒకసారి చదువుతూ ఉంటున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఒకవేళ ఇంకను శరీరానుసారంగా ఉంటే గనక ఇంకను శరీర విషయములపైన మనం మనస్సు నుంచుకుంటే గనక ఈ దినాన్నే దేవుడు గొప్ప అవకాశం దయచేస్తూ ఉన్నాడు. నీవు ఆత్మానుసారమైన విషయముల మీద నీ మనస్సును ఉంచుకోవాలి. ఎందుకనంటే శరీరానుసారులు దేవుని లోకములో ప్రవేశించలేరు, శరీరానుసారులు దేవుని యందు నిలిచి ఉండలేరు, శరీరానుసారులు దేవుని ముందు నిలవలేరు, అది శరీరానుసారులు దేవునితో ఉండలేరు, శరీరానుసారులు దేవుని విషయములను నెరవేర్చలేరు. అక్కడ చెప్తూ ఉన్నాడు కదా, శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు అని. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. దేవుని నుంచి వచ్చే మాట ద్వారా మనము జీవము కలిగి జీవించాలి. దేవుని నుంచి వచ్చే మాట ద్వారా మనము జీవించాలి, జీవము కలిగి మొలకెత్తే వారుగా మనము ఉండాలని. అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణమే, శరీరానుసారమైన మనస్సు మరణమే, అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవము కలిగి ఉంటుంది. ఒకవేళ నీవు జీవము కొరకు నీవు జీవమును కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే గనక, దేవుని మాటకు నీలో ఫలించాలి అని అంటే గనక, నీలో జీవము కలిగి ఉండాలని అంటే గనక నీ మనస్సు దేని మీద ఉండాలని అంటే ఆత్మానుసారమైన విషయములపైనే నీ మనస్సు ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు దేవుని మీద ఉంటే గనక, క్రీస్తు పైన ఉంటే గనక, క్రీస్తు కొరకు ఎదురు చూసే విధంగా కనుక, అంటే దేవుని రాకడ కొరకు నీవు ఎదురు చూస్తూ ఉంటూ కనుక నీవు పొందుకునేది జీవమే. 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు, శరీరానమైన మనస్సు దేవునికి విరోధమైనది. అందుకే కదా ఇందాక చెప్పాడు, ఆయన మాట నిష్ఫలముగా ఉండక ఫలభరితంగా తిరిగి ఆయనకి చేరేతది. ఏ విధంగా ఫలంగా ఆయనకి చేరుతుంది అని అంటే, ఒకవేళ ఆయన మాట ద్వారా నీవు రక్షించబడిన నీవు ఫలభరితంగా నీవు ఆత్మానుసారమైన విషయాలపైన నీవు లగ్నము చేసుకుంటే గనక, దేవుని విషయాలపైన నీ మనస్సును కేంద్రీకరించుకుంటే, నిజమైన భక్తిని నీవు కలిగి ఉంటే గనక, నిజమైన విశ్వాసమును నిజమైన ప్రార్థన జీవితాలని మనం కలిగి ఉంటే గనక, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఒకవేళ దేవుడు నీ నా నుంచి ఏదన్నా కోరుకుంటుంటే గనక,
అది దేవుని మహిమపరచటమే. నీ నా నుంచి దేవుడు కోరుకునేది ఒకటే, పరిశుద్ధతే కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మానుసారమైన జీవితమే మనల నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నుంచి వచ్చే మాట ద్వారా మనం బ్రతకాలని, ఆయన నుంచి నోటి నుంచి వచ్చే వచనము ద్వారా మనం జీవించాలని, ఆయన నుంచి నోటి నుంచి వచ్చే వచనము ద్వారా మనము మొలకెత్తాలని, సారవంతంగా ఉండాలని, ప్రతి ముళ్ళ పద కొట్టివేయబడాలని, ప్రతి 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 జీవితము మార్చబడాలని, ప్రతి దొరదగుండి చెట్లు నీలో నుంచి తొలగించబడాలని, దేవదారు వృక్షములు నీలో దేవదారు వృక్షములు నీలో నాటాలని, బొజ్జు వృక్షములు నీలో ఎదగాలని, దేవునికి ఒక నిజమైన కొట్టివేయబడని ఖ్యాతిగా నిన్ను నన్ను ఏర్పరచుకోవాలని ఆయన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించి, పాప శరీరములో ఆయనను పంపించి మన కొరకు బలిగా తిరిగి తీసుకుని మనల్ని రక్షించుకుని చేసిన ఆ దేవాది దేవుని నీ నా నుంచి కోరుకునేది ఒకటే, ఆత్మానుసారమైన జీవితములు. ఒకవేళ శరీరానుసారంగా ఇంకా జీవిస్తూ ఉంటే గనక శరీరానుసారులు దేవుని విషయములను నెరవేర్చలేరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. మనం చూస్తే గనక ఆ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగేది. 11వ వచనంలో చూస్తే గనక మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఒకవేళ నీవు ఆత్మీయంగా జీవించాలంటే, సారవంతమైన జీవితం కలిగి దేవుని కొరకు మొలకెత్తే సారవంతమైన భూమిగా నీవు జీవించాలంటే, ఆయన మాట నుంచి నీవు మొలకెత్తాలని అంటే, ఫలభరితమైన జీవితము ఆత్మ మీద నీవు కేంద్రీకరించాలంటే నీవు ఏమి చేయాలనంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఇక్కడ చూసే గనక మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మనము ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ చూసే గనక మృతులలో నుండి లేపిన యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అది యేసు క్రీస్తుని మృతులలో నుంచి లేపిన ఆ దేవాది దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల నీవు సారవంతంగా మారుతావు. నీవు ఆయనకు మహిమకరంగా ఉంటావు. నీవు ఆయన కొరకు సంతోషకరమైన గానములు నువ్వు చేస్తావు. ఆయన కొరకు నీతిగా జీవిస్తాం. ఆయన కొరకు భక్తితో జీవిస్తాం. ఆయన మీద ఆయన కార్యముల మీద మన మనస్సును ఉంచుకుంటాం. ఆయన మీద మన మనస్సును ఉంచుకుంటాం. కారణం ఏంటంటే, ఆయన ఆత్మ మీద నివసించిన ఎడల సాగుకులోనని మీ శరీరమును జీవింపజేయును. ఈరోజు నీకు నాకు జీవము కావాలనంటే, ఈరోజు నీకు నాకు మరణము తర్వాత జీవము కావాలి అని అంటే, మన కొరకు చనిపోయిన ఆ యేసయ్యను అంగీకరించి ఆయన ద్వారా రక్షణ పొందుకున్న మనము మనలో యేసుక్రీస్తుని మరణము నుంచి లేపిన వాని ఆత్మను మనలో జీవింపజేసుకుంటే గనక, ఆ యేసుక్రీస్తు ఆత్మని మనలో, ఆ దేవాది దేవుని ఆత్మని మనము నివసింపజేసుకుంటే గనక, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చావుకు లోనైన ఈ శరీరము తమ ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇది నాన్న, దేవుడు తన ఆత్మ ద్వారానే నిన్ను నన్ను జీవింపజేస్తా ఉంటూ ఉన్నాడు. అది మనం గమనించుకొని మన మనసులో పెట్టుకొని నిత్యము ఆయన ఎడల భక్తితోనూ విశ్వాసంతోనూ జీవిద్దాం. ఆయన కొరకు మనలో మనము సమర్పించుకుందాం. దేవుని కొరకు ఎదురు చూస్తాం. యేసుక్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. మనము ఒకానొక దినాన్న ఆయన ముందు నిలవబడాలి. ఎవరు ముందెళ్ళినప్పటికీ, ఎవరు వెనకైనప్పటికీ, ఆయన రాకడ వచ్చినప్పటికీ కూడా ఆయన ముందు నిలవబడగలగ మనకి కావాలి అని అంటే మనలో ఉండాలి. మనలో జీవం ఉండాలని అంటే, ఆయన కొరకు మనము ఆత్మీయ జీవితాలు మనము జీవించాలి అని అంటే, ఆ దేవాది దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటూ ఉండాలి. మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎప్పుడు ఒకే భక్తితో కాదు,
ఎప్పుడు ఒకే రీతిగా మనం జీవించటం కాదు. ఎప్పుడు కూడా ఎక్కడ వేసావు గొంగలంటే అదే జీవితం కాదు మనకి. దినదినము మన విశ్వాసములో పెరగాలి, దినదినము మన ఆత్మలో పెరగాలి, దినదినము మన జీవితము దేవుని కొరకు ఫలించేదానిగా ఉండాలి. ఈ సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు. దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు, మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన జీవము కలిగిన మనము మరణమును జయించి జీవముతో ఆయన్ని ఎదుర్కొనబోతూ ఉన్నాం. ఇంకొను ఎవరైనా రక్షణ పొంది కూడా ఆ రక్షణను కొనసాగించుకోలేకపోతూ ఉంటే కనుక శరీరానుసారమైన జీవితాలు ఈ లోకము వైపే చూస్తా. రక్షణ పొందిన వాళ్ళు యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకోండి, యేసయ్యను అంగీకరించండి, జీవితాలను మార్చుకోండి, మనస్సులను మార్చుకోండి. మతాన్ని మార్చుకోని అవసరం లేదు. నీ మనస్సు మారితే చాలు. దేవునికి యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించారని గుర్తిస్తే చాలు. నేను చేసిన పాపాలకి ఆ దేవాది దేవుడు బలిగా కోరుకుంటూ ఉన్నాడు. ఆయనే ఈ పాప శరీర రూపములో ఈ లోకానికి వచ్చి ఎవరైతే పాపులుగా ఉంటూ ఉన్నారో సిలువ బలియాగము చేసి ఆయన జీవము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా జీవింపజేయాలని ఇది నాన్న దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి దినము, ప్రతి క్షణము నన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దర్శించినప్పుడు నీవు సారవంతమైన భూమిగా మారి జీవమును కలిగి ఆత్మ విషయములమైన మన మనస్సును ఉంచుకొని, దేవా ఇంతవరకు ఒక జీవితము, ఇక నుంచి ఒక జీవితము, ఇంతవరకు ఒక బ్రతుకు, ఇక నుంచి నీ విశ్వాసిగా నా బ్రతుకని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఇదిగో నాయన, నీవు మా కొరకు సృష్టించిన ఈ సృష్టిని మీరు దర్శించినప్పుడు అవి ఫలభరితంగాను, సారవంతంగాను, నాయన బలముగాను, నీకు సంతోష గానములు చేయొచ్చు, నీకు మహిమ తెచ్చే విధంగా ఉంటూ ఉన్నాయి. అయితే నీ కొరకు సృష్టించబడిన మేము అట్టి జీవమును కలిగి నీ మాట నిష్ఫలముగా ఉండకుండగా ఫలించువారముగా మేము జీవించులాగున ఆత్మానుసారమైన జీవితములు కలిగి నీ మాటను నెరవేర్చు జీవితములు మాలో కలిగించమని, బలపరచమని, మమ్మలను సారవంతమైన జీవితములు చేయమని, మాలో ఉన్న నాయన స్తోత్రులు ప్రభా ముళ్ళ పొదలను కొట్టివేయమని, మాలో ఉన్న గంగిచులను తీసివేయమని అడుగుచుంటున్నాం. మాలో ఉన్న లోపములను తప్పించండి, క్షమించండి, మా పాపములను మన్నించండి, మా శాపములను తొలగించండి, మమ్మలను జీవము కలిగి జీవింపజేయవారుగా మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని. ఇదిగో నాయన సమయంలో ఎవరైతే నాయన ఇంతవరకు వాక్యం విని నేను బలపడుతూ ఉన్నారో వారందరిని మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ విశ్వాసులను, పెద్దలను, వారి కుటుంబాలని, నేను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరిని మీరు దీవించమని, స్వస్థపరచమని అడుగుచుంటున్నాను. నేను కోవిడ్-19 పరిస్థితుల నుంచి మమ్మల్ని నేను స్తోత్రం ప్రభా నేను తప్పించమని, మమ్మల్ని విమోచించమని, ఇదిగో నేను స్తోత్రం ప్రభా ఈ వైరస్ ఎయిర్ బాన్ కాకుండా ప్రభా నేను దీనిని అణిచివేయమని అడుగుచుంటున్నాను. ఈ నీ చిత్త ప్రకారమే ఇది జరుగుతూ ఉన్నదని మేము గుర్తెరిగిన ఆయన, తిరిగి నాయన మాకు ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకొని తిరిగి నీ వద్దకు వచ్చి మా ఆత్మలను నీ ద్వారా జీవింపజేసుకోవడానికి మాకు అవకాశమును దయచేయమని, ఇంకొన కఠినంగా ఉన్న హృదయాలను నేను స్తోత్రం ప్రభా నీ ఎడల నేను విశ్వాసమును కలిగి జీవించేవారుగా మార్చమని, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణను, నేను స్తోత్రం ప్రభా ఎవరైతే ఆత్మీయ స్థితిలో లేకుండా ఉంటూ ఉన్నారో వారికి ఆత్మీయ స్థితిలో ఎదుగులాగిన కృపణ దయచేయమని అడుగుచుంటున్నాను. నేను ఈ సమయంలో మరి మా సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి, మా అన్నయ్య నేను స్తోత్రం ప్రభా ప్రశాంతం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశంలో నేను స్తోత్రం ప్రభా అనారోగ్యంతో ఉంటూ ఉన్నాడు, నీ మహిమ ద్వారా నీ బిడ్డని స్వస్థపరచండి. అలాగే నేను స్తోత్రం ప్రభా సహోదరి
ఝాన్సీ గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆ బిడ్డకి నాయన సకాలంలో ఆపరేషన్ జరిగిన ఆ బిడ్డ క్షేమంగా ఉన్నారని మేము విశ్వసిస్తుంటూ ఉన్నాం. ఇంకా ఆ బిడ్డను బలపరచండి, స్థిరపరచండి. నీకు మహిమార్థమై నీ బిడ్డను వాడుకోమని అడుగుచుంటున్నాం. అలాగే నాయన ఈ UAE పట్టణంలో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అలాగే నేను గల్ఫ్ దేశాల్లో, కువైట్ దేశంలో, మస్కట్లో, నేను విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు, అమెరికాలో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యెరూషలేమును నేను మీ చేతికే నేను స్తోత్రం ప్రభావ మహిమార్థంగా ఉంచమని అడుగుతూ ఉన్నాను. యెరూషలేమును దీవించండి నాయన, యెరూషలేమును కాపాడండి నాయన, యెరూషలేము యొక్క సమాధానము మాకును దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో నాయన ఎవరైతే ప్రార్థన అవసరత కోరి ఉంటూ ఉన్నారో ప్రతి ప్రార్థన అవసరత మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. స్వస్థపరచండి, బలపరచండి, పనులు లేని వారికి పనులను అనుగ్రహించండి. ఇదిగో మా సంఘంలో చాలామంది నాయన స్తోత్రం ప్రభావ పనులను కోల్పోయిన వారు ఉంటూ ఉన్నారు. వారు ఎక్కడెక్కడైతే ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నారో ఆ ప్రయత్నం వారి జీవితంలో ఫలభరితంగా ఉండేలాగా కృపను దయచేయండి. నేను ఇప్పుడే నీ కార్యమును వారి పట్ల జరిగించమని అడుగుతుంటున్నాను. బలపరిచి స్థిరపరచమని, నీ ఎడల విశ్వాసమును కలిగి జీవించి ఒకానొక దినాన్న నిన్ను ఎదుర్కొనే సాక్ష్యాలను మాకు అనుగ్రహించమని, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను నీ చేతికి అప్పగించుకుంటూ సర్వగంతమై మా ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకిని తన విశ్వాసులు ఎల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.